బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియను విచారించారు పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియ ఫోన్ను సీజ్ చేశారు. విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. 15 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్టు విష్ణుప్రియ ఒప్పుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియను విచారించారు పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియ ఫోన్ను సీజ్ చేశారు. విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. 15 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్టు విష్ణుప్రియ ఒప్పుకున్నారు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు డైరెక్టర్ వీరశంకర్రావు. ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని తెలిపారు. సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం బాధ కలిగించే విషయమన్నారు. ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్లు చేసే ముందు ఆలోచించాలని సూచించారు. ప్రజల బలహీనతల మీద ఆడుకునే ఏ వ్యవస్థ అయినా సరే, ఏ జోదమైనా సరే, అది సమాజానికి, వ్యక్తులకి, కుటుంబాలకి హాని చేస్తుందనేది మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లు నిరూపించినాయి. ఎందుకంటే ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, ఎన్నో కుటుంబాలు దీనివల్ల నాశనం అయిపోయినాయి. దీంట్లో బాధ కలిగించే విషయం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీసు దీన్ని ప్రమోట్ చేయటం, వాళ్ళు అమాయకంగా చేశారా లేకపోతే ఒక ఇదేదో బిజినెస్ లాగా అనుకుని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయొచ్చేమో అని ఒక ఇన్నోసెన్స్తో చేశారా, ఏం చేసినా కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని ఇది ప్రజలకు మేలు చేసేది కాదు కదా, బలహీనతల మీద ఆడుకునేది కదా, ఇది మనం మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేయకూడదు కదా అనే ఒక స్పృహతో చేసుంటే ఈ రోజున వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాదు, ఇలా పోలీసులు నోటీసులు ఇచ్చేవారు కాదు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చేది కాదు.